ఎందరో ఆశావహులు మరెందరో లాబియింగ్లు. ఎవరి లెక్కలో అళ్ళవి. ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఒక్కోలా ఉన్నాయి. పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న వాళ్ళు, ఆరాటపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవెల్ లాబియింగ్ చేస్తున్నారట లీడర్లు. పలు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రేస్లో ఎవరున్నారనే చర్చ నడుస్తోంది. తెలంగాణలోని 2 స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ 2 అభ్యర్థులను ఖరారు చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆ 2 పేర్లను ప్రకటించేలా అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుందా? అటు ఏపీలోనూ ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై కూటమి ప్లానింగ్ ఎలా ఉంది? ఇంతకీ పెద్దల సభకు వెళ్లేదెవరు? వాచ్ ది స్టోరీ. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాల్లో సభ్యులను ఎన్నుకోవడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 5 నామినేషన్లకు, మార్చి 9 నామినేషన్ల ఉపసంహరణకు గడువు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీల పదవీకాలం ఏప్రిల్ 9తో పూర్తి కానుంది. ఆ 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీరి స్థానంలో తెలంగాణ నుంచి 2 సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకోవడం సులభంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఖరారుపైన ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు టాక్. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత సభ్యులు అభిషేక్ సింఘ్వీకి తిరిగి రెన్యువల్ కానుంది. సింఘ్వీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం న్యాయ వ్యవహారాల్లో కీలకంగా మారారు. అదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహిత నేత కావడంతో ఆయనకు తిరిగే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్తో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే బీఆర్ఎస్ పోటీకి దిగకుంటే కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ ఏకగ్రీవంగా పెద్దల సభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు 2వ స్థానం కోసం సుప్రీం మాజీ న్యాయమూర్తి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థులను పోటీకి దింపకుంటే ఈ 2 ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పోటీకి దిగితే మార్చి 16న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపితే పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలోని అత్యంత లబ్ధ ప్రతిష్ఠులైన ప్రగతిశీల న్యాయ కోవిదుడిగా కాంగ్రెస్ నాయకత్వం గతంలోనే అభివర్ణించింది. సుదర్శన్ రెడ్డికి సుదీర్ఘ గొప్ప న్యాయపరమైన అనుభవం ఉందని, ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారని ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలోనే ఖర్గే వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిబద్ధతతో, ధైర్యంతో పోరాడుతున్నారని తెలిపారు. దీంతో ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. చివరి నిమిషంలో మార్పులు లేకుంటే సుదర్శన్ రెడ్డి, సింఘ్వీ తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 7 మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఆ 7 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒడిశాలో 4, తమిళనాడులో 6, బెంగాల్లో 5, అస్సోంలో 3, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటు కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు కూటమిలో రాజ్యసభ సీటు రేసు చర్చకు దారితీస్తోంది. మరో 4 నెలల్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఆ 4 సీట్ల కోసం అటు టీడీపీ, ఇటు జనసేన, మరోవైపు బీజేపీలో ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్లకున్నాయి. టీడీపీలో అయితే పైరవేల పర్వం నెక్స్ట్ లెవెల్లో నడుస్తోందట. ఈ ఏడాది మే, జూన్ మధ్య జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికలపై అప్పుడే లాబియింగ్ జోరందుకుందట. ఖాళీ అయ్యే 4 సీట్లను టీడీపీ కూటమి పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని పదవీకాలం 2026 జూన్ 21తో పూర్తి కానుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ పదవీకాలం కూడా జూన్లోనే ముగుస్తుంది. వీళ్ల స్థానంలో 4 నేతలు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. అయితే 3 పార్టీలు 4 సీట్లను ఎలా పంచుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తొలుత 3 స్థానాలకు, ఆ తర్వాత 1 స్థానానికి ఎన్నిక జరిగితే టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు తీసుకున్నాయి. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటి వరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు సీటు కేటాయిస్తారని అంటున్నారు. 4 1 జనసేనకు పోతే మిగిలేది 3 సీట్లు. త్వరలో రిటైర్ అయ్యే 4 రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన రిలయన్స్ సంస్థలకు చెందిన పరిమళ్ నత్వానీని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. సేమ్ టైం బీజేపీ ఇంకో సీటును కూడా కోరే అవకాశం ఉందన్న గుసగుసలు మొదలయ్యాయి. అదే గనక జరిగితే బీజేపీకి 2 సీట్లేస్తే టీడీపీకి దక్కేది ఒక్కటే. ఆ సీటులో కూడా గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎన్నికైన సానా సతీష్ కే మళ్లీ రెన్యువల్ చేస్తారని టాక్. దీంతో టీడీపీకి కొత్తగా ఒక్క రాజ్యసభ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో చాలా మంది సీనియర్లు, గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన లీడర్లు రాజ్యసభ రేసులో వెయిటింగ్లో ఉన్నారు. పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న నేతలంతా టీడీపీకి, చంద్రబాబుకు సన్నిహితులు. పార్టీకి ఏదో విధంగా ఉపయోగపడిన వారి కమ్మ, ఎస్టీ, బీసీ, రెడ్డి వర్గాల నుంచి 6 మంది రాజ్యసభ సీటు ఆశిస్తుండగా తమకు దక్కే సీట్లపైనే టీడీపీ అధిష్టానం డైలమాలో ఉందట.